ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఒకసారి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొనుచు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయండి. మీ కృప మహదైశ్వర్యములను బట్టి మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా పరిరక్షించి ముందుకు సాగించుతామన్నారు. మీ మహిమ ఘనత ప్రభావాలతోటి ఈ కార్యక్రమాన్ని నడిపించి మీ మహిమతో మీ ప్రభావాలతో ఘనపరచమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథము నుంచి ఒక మాట మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ రకంగా మనకి కనబడతా ఉంది. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నానని చెప్పి యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, వారి కొరకు ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఆయన తదేకమైనటువంటి ఏక మనస్సుతోటి తన శిష్యుల కోసం ప్రార్థన చేసి మరి వారిని బలపరుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ కనుగొన్నాం. ఈరోజు పామరులు అనేటువంటి వారిని ఏర్పాటు చేసుకుని పామరుల కోసం చేసేటువంటి ప్రయత్నం ఎంతో గొప్పది. అది యేసు ప్రభు చేసేటువంటి ఆయన మరి తదేకమైనటువంటి మనస్సుతోటి వారి కోసం చేసేటువంటి ప్రార్థన ఇక్కడ తెలియజేస్తున్నాడు, వాక్యానుసారంగా తెలియజేస్తా ఉన్నాడు. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను, నావన్నీ నీవన్నీ నావి, వారి యందు నేను మహిమపరిచి ఉన్నాను. నేను ఇక ఈ లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చూడండి, ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఆఖరు క్షణాలలో దేవునికి మొర్రపెట్టి దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నీ దగ్గరికి నేను వస్తాను, కానీ అమాయకమైనటువంటి పామరులు అనేటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాను. వీరి ఆదరణ అనేటువంటిది మనపై ఉంది, మన ఇద్దరిపై ఉంది. వీళ్ళని కాపాడి వీరి యొక్క మనోభావాలన్నీ కూడా దృఢపరిచి వీరి ద్వారాగా ఈ ప్రపంచానికి అందించవలసినటువంటి స్వార్థ బాధ్యత అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రార్థన చేసినట్లుగా మనకి ఇక్కడ బాగా అర్థమవుతూ ఉంది. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఇక్కడ పండితులు కాదు, వాళ్ళు పామరులు. ఎందుకు అంటే చదువు లేనటువంటి విద్య లేనటువంటి వాళ్ళు జాలరులు, రకరకాలైనటువంటి పనులు చేసుకుని మరి వాళ్ళు బ్రతికేటువంటి జీవనోపాధి కోసం చేసుకునేటువంటి బ్రతికేటువంటి సమయంలో వారిని కేకేసినటువంటి తీరు చూస్తే మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి పామరులు అనేటువంటి వారికి ఆయన ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి వారి కోసం ఎంతో ఆలోచన చేసి మరి ఆయన మనసంతా వారి మీదే పెట్టి ఆయన శిలువ మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు వారి కోసం ఇంకా ఎక్కువగా తదేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ కనుగొంటూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఇలాంటి అద్భుతమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఆయన మన కోసం, మన యొక్క జీవితాల కోసం ఆయన మన వరకు సువార్త ప్రకటింపబడాలి, ఆ సువార్త వెదజల్లాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి వారి కోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. ఇక్కడ ఎఫెసీ పత్రిక నుంచి 1 అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. ఎఫెసీ పత్రికలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఈరోజు మనం ఆయనని వెంబడించుతున్నామంటే ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటిది కాదది. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ప్రణాళికలో ఎన్నో సంవత్సరాల ముందే ఇది జరిగిందని చెప్పి ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. మనం ఆయన వైపుకి తిరిగి చూడటానికి గల కారణం అంతా కూడా ఆయన మనల్ని ఈరోజు కాదు, మనల్ని మరి ఎప్పుడో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది.
ఆయన కృపకు క్రీస్తు కలిగినట్లుగా తన చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవటం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. చూడండి ప్రియమైనటువంటి సోదరులారా, 12వ వచనం తెలియబడతా ఉంది. చూడండి, క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. చూడండి, ఇక్కడ ఈ 12వ వచనం ప్రకారంగా చూసినట్లయితే తన మహిమకు కీర్తి కలిగినట్లుగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తన మహిమకు కీర్తికి కలిగినటువంటి వారుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన యొక్క జీవితాలు ఎలాగ ఉండాలో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి తగినట్లుగా మనం ఉండాలని చెప్పి ఆయన ఆశించినట్లుగా మనం ఉండకపోతే మన జీవితాలు ఎలాగ ఉంటాయో ఇక్కడ తెలియబడతా ఉన్నది. ఆయనకి కీర్తి కలగాలని చెప్పి ఆయన ఆశతోటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏ రకమైనటువంటి ఆయనకి కీర్తి కలగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది కూడా ఆయనకు కీర్తి కలగాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఒకడు తప్పిపోయినటువంటిగా వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని మనందరం కూడా హేళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇస్కరియోతు యోధ, ద్రోహి అయినటువంటి యోధ. అలాగే యోధా ద్వారాగా ఎన్నో మనం ప్రసంగాలు చేసి యోధాను మనం మరి ఎంతో హీనభావంగా చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలు యోధాలాగా తయారైపోతే మన జీవితాలని మనల్ని చూసి కూడా మరి ముందు తరాలు మరి వేళన చేస్తామని చెప్పి మనం తెలుసుకుంటున్నామా, తెలుసుకోకుండా వేళన చేస్తున్నామా అంటే మనకు తెలుసుకోకుండానే చేస్తాం. మనం కూడా ఇస్కరియోతు యోధాలాగా ధన యామోహముతోటి ఆయన మరి ఘనతకు కీర్తి కరగానేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటే మనం కూడా ధనయామోహంలో పడిపోయి రకరకాలైనటువంటి తుచ్చమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆయన మహిమను పొందలేకుండానే ఉన్నామని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాగే 14వ వచనం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచకరువుగా ఉన్నది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా చేసినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. ఎందుకంటే మనకు విమోచన కలగాలని చెప్పి ఆయన ఆశించుతా ఉన్నాడు. ఆ విమోచన ద్వారాగా తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మనకు ప్రసాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ ఆత్మను ప్రసాదించి మనల్ని మరి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఎంతో మరి ప్రయత్నము చేసి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏ రకమైనటువంటి మార్గంలో మనం ఉన్నామని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఈ వాక్యానుసారంగా చూసినట్లయితే మనం మాత్రము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి అనుగుణంగా ఉండలేదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. ఆయన యొక్క జీవితం ఎంతో చాలా చక్కగా ముందుకు సాగించి ఈ సువార్త పరిచర్య మన వరకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. ఆయన 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో మన వరకు ఆయన రాకపోయినా కానీ ఆయన మరి సువార్త మన వరకు రావడానికి ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం ఒకసారి. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు స్తోత్రములు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందంతటా భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును
సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు కలుగునుగా కానీ చెప్పుట వెంటనే. ఇక్కడ ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గారు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఈ 12వ వచనం ప్రకారంగా చూసినట్లయితే, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుహుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఎలాగున్నాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, మరి పరలోకమందు ఆయన ఎంతో ఘనత పొందుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయనకు స్తోత్రార్హుడని చెప్పి రేయింపగళ్ళు అక్కడ ఆయనకు స్తోత్రము చెల్లించేటువంటి వారు ఎంతోమంది అక్కడ మనకి కనపడతా ఉన్నారు. మహిమ కలిగినటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. కానీ అలాంటి శక్తివంతమైనటువంటి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ఈ లోకములో మన కోసం ఎంత పాటుపడి మరి పామరులు అనేటువంటి వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ పామరులు అనేటువంటి ద్వారాగా ఈ ప్రపంచానికి సరైనటువంటి సక్రమైనటువంటి సువార్త అందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది విద్యావంతులైనటువంటి వారు మరి ఆయన సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన ఆశ కలిగి ఈ లోకంలో ప్రకటించటం మొదలుపెట్టిన తర్వాత ధనాశలో కూరుకుపోయి ఎంతోమంది మరి సాతాను యొక్క ప్రభావాలలో కూరుకుపోతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మరి ధనము లేనిదే సువార్త ప్రకటించినటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజుకి 10,000 5,000 20,000 తీసుకుని సువార్త ప్రకటించేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ పామరులు అనేటువంటి వాళ్ళు ఆయన ద్వారాగా మహిమ పొందిన తరువాత సువార్త ప్రకటించటం మొదలుపెట్టిన తరువాత ఈ ధనాశలో కొట్టుకుపోయి సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచనతోటి కలిగి ఉన్నట్లయితే మన వరకు ఈ సువార్త వచ్చి ఉండదేమో. మనం ఈ రకంగా మరి క్రైస్తవ బిడ్డలమని చెప్పి క్రీస్తు బిడ్డలమని చెప్పి మనం ఎవరు కొనియాడకపోదురేమో, మనం సాతాను సంబంధమైనటువంటి వారుగా ఉందేమో. కానీ వాళ్ళు అలా కాకుండా వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు హతసాక్షులు అయిపోతారని తెలిసి కూడా వాళ్ళు ఈ సువార్త పరిచర్యను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను మరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విస్తరించటానికి ఎంతో ప్రయత్నం చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అలాంటి మరి గొప్ప మహిమ కలిగినటువంటి వ్యక్తికి కీర్తి కలగాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి సాతాను యొక్క ప్రభావంలో మరి కొట్టుమిట్టలు ఆడుతున్నారు వేరే చెప్పనక్కర్లేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఈరోజు ఎంతోమంది మరి సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడకుండా ధన వ్యామోహంలో పడి మరి జీవితాన్ని సిద్ధము చేసుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 5వ వచనం చదువుకునే కార్యక్రమం మనం ముందుకు సాగుదాం. 19వ అధ్యాయం 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏడుచున్నాడు, ఆయనను స్తుతించుడు అని చెప్పి ఒక గొప్ప స్వరాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రకటన గ్రంథంలో మనం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత మహిమ శరీరము ధరించిన తర్వాత ఆయన స్థానములోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి క్రియగా మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఉందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడివారారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించులని చెప్పుచు ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. అంతటి మహిమానిచ్చుడైనటువంటి ప్రభువు మరి ఈ లోకానికి మరి శరీరధారిగా వచ్చి ఈ లోకములో 33.5 సంవత్సరాలు
కాల వ్యవధి ఆయన సంచరించాడు అంటే ఎందుకు సంచరించాడని మనం ఆలోచన చేసినట్లయితే మన కోసము మన జీవితాలు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి సాతాను సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వాటి నుంచి విడుదల పొందాలి అంటే ఒక గొప్ప సువార్త కావాలి, సువార్త ద్వారాగా మారాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఉండవచ్చు. కానీ దానిని నెరవేర్చడానికి ఆయన చేసినటువంటి శ్రమ ఎంతో గొప్పది. ఆయన ఆఖరు క్షణాలలో ఆయన ప్రార్థన చేసి తన శిష్యులకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి దేవుడిని బతిమాలుకుంటా ఉన్నాడు. ఇలాంటి గొప్ప ఘనమైనటువంటి ఒక వ్యక్తిని మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అని అనుకున్నట్లయితే మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే మన కోసం ఈ సువార్త రావటం మనం ఎంతో గొప్ప ఆశీర్వాదం అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఈరోజు ఈ రకంగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఎంత శ్రేష్టమైనటువంటి దానిని మనం శ్రేష్టమైనటువంటి బైబిల్ని ముందుకు కొనసాగించుతున్నాము అంటే బైబిల్లో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం ఈరోజు చూస్తున్నామంటే మన యొక్క జీవితాలు ఏ రకంగా ఉంటున్నాయో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మళ్ళీ యోహాను సువార్త మళ్ళీ 17వ అధ్యాయము 9వ వచనంకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం చదువుకుందాం. నేను ఈ లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. చూడండి, ఆఖరు క్షణములో తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నీ నామమందు వారిని కాపాడేటువంటి బాధ్యత నీదే, ఎందుకంటే అని చెప్పి ఆయన తండ్రికి మొర్ర పెట్టుకుంటా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ప్రకారంగా మనం చూసినట్లయితే ఇదే గ్రంథములో 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము కలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడు ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. చూడండి, ఇక్కడ తండ్రి తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడకు అధికారం అనుగ్రహించను అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. తనంతట తాను జీవము కలగటం అంటే చాలా అద్భుతము. ఈ లోకములో ఏ శరీరయు తనంతట తాను జీవము కలిగినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఏ శరీరం కూడా తనంతట తాను జీవము కలిగినటువంటి వాళ్ళు కాదు, తల్లిదండ్రుల ద్వారాగా ఉద్భవించినటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది, తనంతట తాను జీవము కలిగినటువంటి వాడు, తనంతట తాను మరి జీవము కలిగినటువంటి వాడు అని చెప్పి తెలియజేస్తుంది. ఆదికాండములో చీకటి అగాధ జలములపై అల్లాడుసుండని చెప్పి జ్యోతి అల్లాడుసుండని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది. జ్యోతిర్బిందు స్వరూపుడు అనేటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఆ జ్యోతి కూడా తనంతట తాను వెలిగింపబడినటువంటిదే. ఎందుకంటే తనంతట తాను జీవము కలిగినటువంటి వాడు దేవుడు అని చెప్పి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. తనంతట తాను జీవము కలగటానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇక్కడ యేసు ప్రభువుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు తనంతట తాను ఈ లోకానికి వచ్చాడంటే లేదు, ఎందుకంటే తండ్రి మరి తండ్రి యొక్క ప్రణాళికబద్ధముగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకానికి ఆయన కన్య మరియ ద్వారాగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనం కనుగొన్నాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు కనుగొనలేకపోవచ్చు. కానీ ఆయన తనంతట తాను జీవం పోసుకునేటువంటి శక్తివంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ లోకంకి వచ్చి ఆయన బ్రతికాడంటే తనంతట తాను జీవం పోసుకున్నాడంటే ఖచ్చితంగా మనం ఆయన తనంతట తాను జీవం పోసుకున్నాడని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే లేఖనాలు నెరవేరటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఆయన పడినటువంటి వేదనలు బాధల ద్వారాగా ఆయన శిలువ మరణం పొందిన తరువాత మరి ఆయనను భద్రపరిచినటువంటి స్థలము నుంచి తనంతట తానే జీవము పొందినట్లుగా మనం గుర్తించాలి. ఈ రోజున ఆయన తనంతట తాను జీవము కలిగినటువంటి వ్యక్తిగా మనం ఈ రోజున గుర్తించాలి. ఎందుకంటే మరి భద్రపరిచినటువంటి
మరి దేహము ద్వారాగా ఆయన తనంతట తానే జీవము పోసుకొని మరి మహిమ శరీరాన్ని ధరించాడు. అది దాంట్లో ఉన్నటువంటి శక్తి వాక్యము తెలియజేస్తుంది. తనంతట తాను జీవము కలిగినటువంటి వాడుగా అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం ఈ రకంగా మనం వాక్యాన్ని మనం చూసుకుంటా ఉన్నాం. వాక్యములో ఉన్నటువంటి గొప్ప మరి భావాన్ని కూడా మనం చూసుకుంటా ఉన్నాం. చూసుకుని దీని ద్వారాగా మనం మన జీవితాన్ని ఏ రకంగా ముందుకు సాగించుతాం. ఆశ యామోహములో కొట్టుమిట్టలు ఆడిపోతూ ధన యామోహములో మన జీవితాన్ని నాశనం చేసుకుందామా? బైబిల్ బట్టి బైబిలే నిజమైనటువంటి రక్షణను తెలుసుకుని ఈ బైబిల్ ద్వారాగా సేవకులు అనేటువంటి వాళ్ళు మరి ధన వ్యామోహంలో పడి ఇస్కరియోతు యోధాలాగా నాశనమైపోతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచన చేద్దాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ రోజు ఇస్కరియోతు యోధ నశించుకుపోతున్నాడని చెప్పి యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకంటే నాతో ఉన్నటువంటి వాళ్ళే నన్ను పట్టి అప్పచెప్తాడని చెప్పి, ముఖముంచి ఇచ్చినటువంటి వాడు అప్పచెప్తాడని చెప్పి అనేక రకాలైనటువంటి సాదృశ్యాలు తెలియజేసినప్పుడు కూడా తనలో ఉన్నటువంటి ధనయామోహాన్ని ఇడిచిపెట్టలేకుండా ఆయన 30 ఎండి నాణ్యాలకి అమ్మేశాడని చెప్పి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం చూసి కార్యక్రమం మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం చూసి కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. ఎలాగనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ 9వ వచనం బట్టి చూసినట్లయితే ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అని చెప్పి తెలియబడతా ఉన్నది. ఆ దేవత్వం అంటే పరలోకములో ఉన్నటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి వ్యక్తి మరి ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే దీనికి నిజమైనటువంటి మరి ఆధారాలు కూడా బైబిల్ తెలియజేస్తున్నాయి. ఎన్నో సాదృశ్యాలు, ఎన్నో మరి వాక్యాల ద్వారాగా ఎంతో తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రకంగా మనం బైబిల్ గ్రంథం పట్టుకుని మనం తిరుగుతూ ఈ బైబిల్లో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోకుండా బైబిల్ నిజమైనటువంటి రక్షణ అని చెప్పి తెలుసుకుని బైబిల్ ద్వారా మన జీవితాలు పరిపూర్ణంగా నడుస్తున్నాయని చెప్పి విశ్వాసులకి నమ్మబలికి మన జీవితాన్ని ఏ రకంగా మనం నాశనం చేసుకుంటున్నామో మనం ఒక్కసారి మనం తెలుసుకుంటే తెలియబడతా ఉంది. తెలుసుకోలేకపోతే మనం కూడా ఇస్కరియోతు యోధలాగా అయిపోతామని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 2వ వచనం కనపడుతూ ఉంది. చూడండి, మన 2వ వచనం కనపడుతూ ఉంది. చూడండి, నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కోరుస్తున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మై ఉన్న క్రీస్తును తెలుసుకున్న వారై, స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుతున్నాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఎవరి కోసం పోరాడుతూ ఉన్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పండి కొలసీ వాసులకు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మనందరి కోసం పోరాడుతూ ఉన్నాడు. అసలు ప్రపంచ దేశాలకి విస్తరించేటువంటి సువార్త ఎవరి ద్వారాగా విస్తరించింది అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారాగా విస్తరించిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పాలి. ఈరోజు పౌలు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా మనం ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఎన్నో పత్రికలలో జ్ఞానాన్ని నింపి మన కోసం భద్రపరిచినటువంటి ఆయనకి మనం ఈరోజు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? 1 గంట వాక్యము చెప్పి ఎన్నో వేలకి ఆశించేటువంటి ఈరోజు ఉన్నటువంటి సేవకులను మనం ఏ రకంగా ఆలోచన చేద్దాం. చూడండి, ఒకసారి 1 గంట
మరి వాక్యం చెప్పి నాకు ఇంత కావాలని చెప్పి ఆశించినటువంటి వారిని మనం ఏ రకంగా మనం ఈ రోజున చూస్తున్నాం. అలాగే అపోస్తులైనటువంటి పౌలు ఆ రోజులలో ఆ ధనాశలో పడినట్లయితే ఈరోజు సువార్త మన వరకు వచ్చేదా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మన వరకు వచ్చేది కాదు. ఆ సువార్త అప్పుడే అంతరించుకుపోను. కానీ అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా రక్షణ మన దగ్గరికి వచ్చింది. మన ద్వారాగా ఎంతమందిని మనం రక్షించగలుగుతా ఉన్నాం. అబోధ కల్పనలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి బైబిల్ని భుజానేసుకుని తిరిగి బైబిలే నిజమైనటువంటి రక్షణ అని తెలుసుకుని ఈరోజు మనల్ని ఎవరని మనము మరి సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మాయతోటి బ్రతికేసేటువంటి వారిని చూసినటువంటి విశ్వాసులు ఎంతో గొప్పవాళ్ళు. ఎందుకంటే మనము చెప్పినటువంటి మాయ మాట నిజం అనుకుని చెప్పి విశ్వాసులు ఎంతో శ్రేష్టముగా బ్రతుకుతామన్నారు. అలాంటి విశ్వాసుల ద్వారాగా విశ్వవ్యాప్తం అవ్వాలని చెప్పి యేసు ప్రభు ఆశించుతా ఉన్నాడు. ఎందుకంటే పామరులు అనేటువంటి వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పండితులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఆయన చరిత్ర, ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క మహిమ మరి ప్రపంచానికి తెలియచేరనేటువంటి ఉద్దేశంతో పామరులను ఏర్పాటు చేసుకుని పామరులకు ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పామరుల యొక్క చరిత్ర ఈరోజు మన వరకు చేరి మన జీవితాలకి సక్రమైనటువంటి ఆదరణ కలిగిందంటే మరి ఎంతో నమ్మదగినటువంటిది వాక్యం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ రకంగా మనంత శ్రేష్టంగా ఉన్నాము అని అంటే ఈ సువార్త మన వరకు చేరి నిజమైనటువంటి రక్షణ సువార్త అని చెప్పి ఈ రక్షణ సువార్తను చేతపట్టుకుని మనం మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకుంటున్నామని చెప్పవచ్చు. మరి దీని గురించి మనం ఇప్పటి వరకు కొంతసేపు వాక్యానుసారంగా మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ, పరమ తండ్రి, మరి ఈరోజు ఎంతో విచారించవలసినటువంటి రోజు నాయన కుటుంబ సభ్యులందరికీ వాదార్పునివ్వండి. మరి కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి వారికి వాదార్పునిచ్చి ఆయన లోటు తీర్చి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఎన్నో స్థలాలలో ఆయన ద్వారాగా సువార్త ప్రకటించడానికి గొప్ప ఒక బృందాన్ని తయారు చేసి ఆ బృందం ద్వారాగా మీరు ఆ సువార్తనివ్వండి. ఆ రోజు మీరు లేకుండా మహిమ శరీరము ధరించి ఒక బృందానికి మీరు గొప్ప అభిషేకాన్ని చేసి వారి ద్వారాగా ప్రపంచానికి సువార్తను అందించారు బాబు. అలాగే ఆయన లేనటువంటి లోటుని తీర్చి వాళ్ళ బృందం ద్వారాగా సువార్త ప్రకటించేటువంటి భాగ్యాన్ని దయచేయమని చెప్పి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాచేయండి ఆయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మా సంఘ విశ్వాసులందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుని ఈరోజు శిలువ ధ్యాన కూడికలలో మేము ఎంతోమంది ఇది చేయకూడదని కొంతమంది, చేయవచ్చని కొంతమంది అంటారు. కానీ వీళ్ళకే కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ మేము మా జీవితాలని చక్కపరుచుకోవడానికి కొన్ని రోజులు బైబిల్ని పఠించుకోవడానికి ఈ స్థలంలో మరీ కార్యం చేస్తా ఉన్నాం. దీని ద్వారాగా మా జీవితాలకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసి ఈ కార్యక్రమం ముందుకు సాగించమని చెప్పి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి మా జీవితాలని ముందుకు సాగించమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో మా అందరికీ మహిమ ప్రభావాలు కలుగజేయును గాక. అందరికీ